వచ్చేసి ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి. సో చాలా మంది చాలా కన్సర్న్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వస్తే కానీ అవి మళ్ళీ పోవన్నమాట. సో రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పడాలి, మళ్ళీ వచ్చాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వర్క్ చూడండి, ఎవ్రీ టిప్ ఇస్ ఇంపార్టెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్, అసలు స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి, వై దిస్ మెయిన్లీ కాస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేసి అంటే ప్రెగ్నెన్సీ అనే కాకుండా జనరల్లీ స్ట్రెచ్ మార్క్స్ ఎప్పుడు వస్తుందంటే మన స్కిన్ ఎలాసిటీ లూజ్ అయినప్పుడు, మనం ఓవర్ గెయిన్ అయినప్పుడు, ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ అట్లా ఇట్లా ఉన్నప్పుడు పట్టలేక బాడీ అనేది అంటే స్కిన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఎన్లార్జ్ అయినప్పుడు స్కిన్ పగిలి అలా స్ట్రెచ్ మార్క్స్ అనేటివి పడతాయి అన్నమాట. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి అది ఓవర్ వెయిట్ వల్ల అవుతుంది. సో జనరల్లీ మనం ప్రెగ్నెన్సీ టైంలో జనరల్లీ వీ గెట్ ఓవర్ వెయిట్ కాబట్టి ఆ టైంలో మెయిన్గా వచ్చే కాజెస్ ఉంటుంది అనమాట, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మనము ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేసి అంటే స్కిన్ ఎలాసిటీ పోకుండా మనము ముందుగానే జాగ్రత్త పడాలి. సో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ఫస్ట్ 3 monthsలో ఏంటంటే మనకు అంతగా బాడీ వెయిట్ గెయిన్ అనేది ఉండదు కాబట్టి సో స్కిన్ ఎలాసిటీ అనేది మనం స్టార్టింగ్ నుంచి జాగ్రత్త పడితే చాలా మంచిది. బట్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఇంకా మోర్ కేర్ తీసుకుంటూ ఉంటే ఇంకా చాలా చాలా మంచిది అనమాట. ఎందుకనేసి అంటే అప్పటి నుంచి మన బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది, మన వెయిట్ కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆ టైంలో మనము మోర్ స్కిన్ ఎలాసిటీ పోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో స్కిన్ ఎలాసిటీ లూజ్ అవ్వకుండా మనం ఏం చేయాలి అనేసి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే డూ ఆయిల్ మసాజ్ ఆర్ మెయింటైన్ రెగ్యులర్ ఆఫ్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్ అండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను జనరల్గా చేసేది అనేసి ఏంటంటే I generally keep oil at the night time, after bath moisturizer and ఇది అండ్ హైడ్రేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. సో రెగ్యులర్ గా మనం వాటర్ తాగుతూనే ఉంటాం. సో దట్స్ నాట్ అ బిగ్ కన్సర్న్. బట్ ఈ 2 అనేది కూడా మనం స్కిన్ కి కేర్ఫుల్ గా మెయింటైన్ చేయాలి అంటే ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆయిల్ లో కూడా ఏంటంటే ఇఫ్ యూ యూస్ కోకోనట్ ఆయిల్ విత్ అన్ ఆలివ్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఆయిల్. సో విటమిన్ ఈ ఆయిల్ ఆల్సో హెల్ప్స్ యూ టు రిపేర్ యువర్ స్కిన్ వెరీ ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ స్కిన్ ఎలాసిటీ అనేది లూజ్ అవ్వదు. నైట్ టైం యూ విల్ గెట్ లైక్ స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ ఇట్ ఇన్ నైట్ టైం వేర్ యూ గెట్ యువర్ ఓన్ ఫ్రీ టైం. అండ్ సో లేదు అనేసి అంటే బిఫోర్ గోయింగ్ టు ద బాత్ అప్లై oil to your whole body and wait for 5 to 10 minutes. Let it your ante oil మొత్తం బాడీ అబ్జర్వ్ చేసిన తర్వాత then you can go for a bath. సో ఈ బాత్ లో కూడా మీరు మాక్సిమం అవాయిడ్ సోప్స్ బికాస్ షవర్ జెల్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ అనమాట విచ్ హ్యాస్ లైక్ మాయిశ్చరైజర్ కంటెంట్. సో ఈ సోప్స్ ఏంటంటే రఫ్ అయిపోతుంది స్కిన్. సో విచ్ ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫర్ యువర్ గ్రోయింగ్ యువర్ బ్రెస్ట్. గ్రో అయ్యేటప్పుడు కూడా నిపుల్స్ కి సోప్ ఉంటే డ్రై అయిపోతుంది అనమాట. సో ఇట్స్ నాట్ దాట్ మచ్ రికమెండెడ్. బట్ ఇఫ్ గోయింగ్ విత్ సోప్ ఆల్సో నాట్ అ బిగ్ డీల్, నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. బట్ using shower gel gives a best result more than a soap. సోప్ కంటే షవర్ జెల్ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ మాయిశ్చరైజర్ లాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అండ్ ఆఫ్టర్ దట్ ఆయిల్ అప్లై చేసేసి మనం బాత్ చేసుకున్నాక అండ్ అగైన్ మాయిశ్చరైజర్. మెయిన్లీ మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేటివి ఎక్కడ వస్తాయి అనేసి అంటే ఈ చెస్ట్ దగ్గర. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీలో ఫస్ట్ వచ్చేసి చెస్ట్ బ్రెస్ట్ గ్రోత్ అవుతుంది కాబట్టి బ్రెస్ట్ గ్రోత్ దగ్గర నుంచి అండర్ ఆర్మ్స్ సెక్షన్ దగ్గర అండ్ దాని తర్వాత థైస్, టమ్మీ, మమ్మీ బెల్లీ. సో అక్కడ బాగా ఉంటాయి. అండ్ నీస్ మోకాల దగ్గర కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయి లెగ్స్ స్వెల్ అయినప్పుడు. సో ఇవి ముందు నుంచి మనం మాయిశ్చరైజర్ అనేది మనం లాక్ చేసుకుని ఉంటే ఏంటంటే స్కిన్ దాని ఎలాసిటీ లూజ్ కాదు. సో స్కిన్ ఎక్స్పాండ్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేటివి రావు బికాస్ స్కిన్ కి ఎలాసిటీ పవర్ వస్తుంది కాబట్టి. సో మీ హైడ్రేషన్ తగ్గిపోయినప్పుడు, అది మాయిశ్చరైజ్ లాక్ లేనప్పుడు, డ్రై అయిపోయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అనేటివి క్లియర్ గా అనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ రావడానికి నాట్ టేక్ దాట్ మచ్ టైమ్. ఇట్స్ హ్యాపన్స్ ఇన్ జస్ట్ ఇన్ 1 night అనమాట. సో ఎప్పుడు బేబీ ఓవర్ వెయిట్ అనిపిస్తాయి ఎందుకంటే మనకు కనపడదు. బట్
లైట్లీ అది వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసే టైంకి మన చేతిలో ఏముండదు అనమాట. సో అలా అనేసి సో ఇప్పుడు రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్పాను కదా. సో వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ అనేటివి ఒకసారి వచ్చాక అయితే న్యాచురలీ పోదు. దే బికమ్ లైటన్ అనమాట. లైటన్ అయిపోతే స్కిన్ కలర్ లో కలిసిపోతుంది, కానీ స్ట్రెచ్ మార్క్స్ అనేది కంప్లీట్ గా పోదు. సో పోకు అని అంటున్నాను హవ్య, మరి ఏం చేయాలి అని అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో లైటన్ చేయడానికి కూడా వీ హ్యావ్ అ గుడ్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్. సో అందులో బెస్ట్ ప్రొడక్ట్ వచ్చి బయో ఆయిల్. సో నేను ఇది నాకు డాక్టర్ ఏంటంటే, ఇఫ్ యూర్ గెట్టింగ్ లైక్ ఎనీథింగ్ నువ్వు ఏమైనా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ గో ఫర్ దిస్ ఆయిల్ అనేసి నాకు రికమెండ్ చేసిన ఆయిల్. అండ్ బయో ఆయిల్ నేను రికమెండేషన్స్ చూసాను, రివ్యూస్ చూసాను, ఇంగ్రీడియంట్స్ చూసాను. బట్ బయో ఆయిల్ గివ్స్ ఎ గుడ్ రిజల్ట్. బట్ ఇట్ లైక్ మీరు కన్సిస్టెంట్ ఉండాలి. స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒకసారి ఏదైనా, నేను ఇప్పుడు హోమ్ రెమెడీస్ కూడా చెప్పొచ్చు, చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్ లైటన్ చేయడానికి. బట్ ఏంటంటే మనము ప్రొడక్ట్ నేను ఎందుకు చెప్తున్నాను వితౌట్ సెయింగ్ హోమ్ రెమెడీస్ అనేసి అంటే, ప్రెగ్నెన్సీ తర్వాత వి అండర్గోస్ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మనం ఏదైనా న్యాచురల్ గా తీసుకున్నప్పుడు అందులో మనకు కావాల్సిన కంటెంట్ లైక్ ఒక విటమిన్ అని కాకుండా, లేదంటే ఏదైనా కాకుండా ఇంకా ఆ ఫ్రూట్ లో కానీ లైక్ వెజిటేబుల్స్ లో కానీ చాలా ఇంకా వేరే కూడా ఉంటాయి దాంతో పాటుగా. సో విచ్ కెన్ ఆల్సో రియాక్ట్ విత్ అవర్ స్కిన్. అంటే సెన్సిటివ్ గా ఉంటాం కాబట్టి, హ్యాస్ అ న్యూ మామ్ రీబర్త్ అవుతుంది కాబట్టి, మనకు ఒక మరో జన్మ వస్తుంది కాబట్టి మన బాడీ సెన్సిటివ్ అయిపోతుంది, ఇంకా రియాక్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్ ఏమైనా చేస్తే ఏం కాదు అని అంటారు కాబట్టి, కానీ ఇవేంటంటే డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీ పరంగా. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ అన్ ప్రొడక్ట్. అండ్ ఆఫ్టర్ బేబీ యూ విల్ నాట్ ఈవెన్ గెట్ అ టైమ్ రియల్లీ ఐమ్ సేయింగ్ కదా. ఫస్ట్ 40 days అయితే ఆ బాలింత పీరియడ్ లోనే అయిపోతుంది. వెన్ యూ గెట్ యువర్ ఛాన్స్ అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి విల్ గెట్ సో మచ్ లెస్ టైం. ఆ టైంలో యూ కాన్ మేక్ ఎవ్రీథింగ్ హోమ్ రెమెడీ అండ్ గో ఫర్ ఇట్ అట్ అప్లయింగ్ సిట్టింగ్ ఫర్ టైమ్ అండ్ వాష్ ఇట్ అంత చేయాలని చాలా టైం పడుతుంది. ఇట్స్ బెటర్ టు గో ఫర్ అన్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రొడక్ట్. అందులో నేను బెస్ట్ అంటే ఐల్ గో విత్ అన్ బయో ఆయిల్ అనమాట. నేను మాక్సిమం లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, నేను చెప్పడం మర్చిపోయాను, హౌ విల్ గెట్ టు నో దట్ స్ట్రెచ్ మార్క్స్ అంటే లైక్ హౌ యూ గెట్ టు నో యువర్ స్కిన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనమాట. మాయిశ్చరైజర్ తక్కువ ఉంది అనేసి ఏంటంటే, స్ట్రెచ్ మార్క్స్ రావడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే ఇరిటేషన్, ఇచ్చింగ్ సెన్స్ అనమాట. సో మీరు కడుపు మీద కానీ ఎక్కడైనా దుద్ద పెట్టినట్టు అలా అనిపిస్తుంది అనుకోండి. సో మీకు హైడ్రేషన్ ఎలాసిటీ పోయింది, హైడ్రేషన్ అయినా తక్కువ ఉంది, మాయిశ్చరైజర్ అయినా లేదు. సో నేను ఈ వీడియోలో కవర్ చేసింది స్టార్టింగ్ నుంచి నేను కవర్ చేసిన పాయింట్స్ లో ఏదైనా ఒకటి మిస్ అయితే మీకు ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ అనేది ఫామ్ అవ్వచ్చు అనమాట. స్క్రాచ్ చేసినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ ఫర్ దాట్. డోంట్ స్క్రాచ్ ఇలా డోంట్ యూజ్ యువర్ నెయిల్స్. అలా ఇలా స్క్రాచ్ చేయకూడదు. ఇలా కానీ, లేదంటే ఇలా కానీ ఇట్లా స్క్రాచ్ చేయకుండా యూ కెన్ గో ఫర్ లైక్ ప్రెస్ వీటితోటి చేయండి. అండ్ అప్పటికప్పుడే ఆయిల్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసి యూ కెన్ ఓవర్కమ్ త్రూ దాట్ ఆల్సో. మార్క్స్ వస్తే ఎలా జాగ్రత్త పడాలి, స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత హౌ యూ కెన్ టేక్ ఇట్. సో ఇది లైట్ అండ్ అయిన తర్వాత ఇట్స్ కంప్లీట్ లైట్ గా మీ స్కిన్ లో కలిసిపోతుంది. దిస్ ద రిజల్ట్. అండ్ కన్సిస్టెన్సీ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఒకసారి వాడగానే 1 time 2 time 3 time వాడగానే అరే ఏం కనిపిస్తలేదు. బికాస్ స్ట్రెచ్ మార్క్స్ నేను ఆల్రెడీ చెప్పాను వస్తే గానీ తొందరగా పోదు అని, చాలా టైం పడుతుంది. సో టైం తీసుకొని మీకు టైం ఫర్ అప్లయింగ్ దట్ ఆయిల్ అరౌండ్ యువర్ లైక్ వేరెవర్ ద స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చిన దగ్గర అప్లై చేయండి. లైట్ అవుతాయి అండ్ ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్, బట్ టేక్స్ టైమ్. హ్యావ్ అ పేషెన్స్ టిల్ యువర్ ప్రొడక్ట్ వర్క్స్ ఆన్ యూ. సో నేనైతే రికమెండ్ చేసిన ప్రొడక్ట్ అయితే అది. అండ్ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ముందు ఏం చేయాలి అనేసి అంటే జస్ట్ క్విక్ రివిజన్ అనుకోండి. జస్ట్ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేయాలంటే డూ అన్ ఆయిల్ మసాజ్
and maximum try to avoid the soap. Instead of that, you can use any shower gel of your kind, and మాయిశ్చరైజర్. సో చూసింగ్ మాయిశ్చరైజర్ కూడా ఎలా అంటే పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అలా కెమికల్ ఫ్రీ ఉన్నది చూస్ చేసుకోండి. అండ్ మాక్సిమం ట్రై టు ఇండల్జ్ సన్ స్క్రీన్ ఆల్సో ఇన్ ఇట్. సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే లైక్ గెట్టింగ్ పిగ్మెంటేషన్ తోటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. విల్ నాట్ గెట్ ఎనీ డార్క్ లైన్స్ ఆర్ ఆల్ ఓవర్ బాడీ మీద అప్లై చేస్తారు కాబట్టి విల్ నాట్ గెట్ ఎనీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ తోటి హార్మ్ఫుల్ రేస్ తోటి కూడా బేబీ కూడా హార్మ్ కాకుండా ఉంటుంది. సో మాక్సిమం ట్రై టు ఇంక్లూడ్ మాయిశ్చరైజర్ లోనే సన్ స్క్రీన్ కూడా ఉండేటట్టు చూసుకోండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ చూసింగ్ అ మాయిశ్చరైజర్. అండ్ నేను ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. Signing off.